హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా పిల్లల కోసం అయితే డబుల్ కా మీఠాయి చేస్తున్నా. అది ఎట్లా చేస్తున్నా మా వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే నేను బ్రెడ్స్ తీసుకున్నా. ఈ బ్రెడ్స్ని ఇట్లా సైడ్స్ కట్ చేయాలి. ఈ అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు అనేది కట్ చేయాలి. ఈ అంచులు ఇలా కట్ చేయాలి. ఇదా ఇదా నీకు సీట్ చేస్తున్నా. నీకేం సీటుగా? ఇలా చుట్టూ అయితే వద్దా, ఏం కావాలి మరి? ఇలా మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసులు. ఇస్తా, ఇంకా కడి ఇంకా వెయ్యలే, నేను చెయ్యలేదు. ఇట్లా బ్రెడ్స్ అనేటివి సైడ్స్ కట్ చేసుకోవాలి. మంచి ఏమి ఇయ్యాల? మంచి స్ట్రాంగా అంటే మంచి షాకా ఇస్తావు. నీకా ఎండ కొడితే నేనేం చేయాలి? బ్రెడ్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె పోసుకొని ఇవి బ్రెడ్స్ అన్ని డీప్ ఫ్రై చేయాలి. ఈ నూనె వేడి కావాలి. వేడైన తర్వాత అవి డీప్ ఫ్రై చేయాలి. నూనె అయితే వేడైంది. ఈ బ్రెడ్స్ ఒక్కొక్కటి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక్కొక్కటి విడివిడి వేసి 2 sides కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇలా 2 sides కాలిన తర్వాత తీయాలి. వీటినైతే అయితే ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకొని మిగతా బ్రెడ్స్ కూడా ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే బ్రౌన్ కలర్ వచ్చాక రెండు వైపులా అయితే కాల్చుకోవాలి. చూపించిన విధంగా రెండు వైపులు ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీయాలి. ఇలా అయితే కాల్చుకోవాలండి. కాల్చుకొని ఉల్లకెళ్ళి అయితే తీసేయాలి. ఉల్లకెళ్ళి తీసేసి బ్యాండ్ పక్కన పెట్టాలి. ప్యాన్ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులు అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ రాక వేపుకోవాలి వీటిని. ఇలా అయితే కిస్మిస్, బాదం పలుకులు ఇవన్నీ వేపుకోవాలి. వేపుకొని ప్లేట్లకు అయితే తీసుకోవాలి. ప్లేట్లకు తీసుకొని చక్కెర, మనకు డబుల్ కా మీఠాయి తగ్గట్టు చక్కెర అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, పోయాలి. ఈ పాకం వచ్చేదాకా, పాకం రాలే బాగా. చక్కెర అయితే పాకం వచ్చింది. చూడండి మీరే, మంచి ఇట్లా మరగాలి. మరిగినాక ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా,
డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇలా వేసుకోవాలి. మనం గోలిచ్చినాం కదా బ్రెడ్స్, ఈ బ్రెడ్స్ కూడా ఒక్కొక్కటి ఇలా వేయాలి. ఒక్కొక్కటి చుట్టూ నిండా అయితే వేయాలి. వేసి బాగా కలపాలి. ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 5 నిమిషాలు 2 నిమిషాలన్నా మూత పెట్టాలి. దీని మీద ఈ పాకం అనేది బ్రెడ్కి పిలుచుకుంటుంది. కలుపుకున్నాక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. చక్కెర పాకం అనేది బ్రెడ్కి పిలుచుకోనికి. ఫ్రెండ్స్, ఇక బ్రెడ్కి అయితే ఈ మొత్తం షుగర్ రిసప్ అయితే అంటే బీర్చుకుంది చక్కెర పాకము. ఇక చక్కెర పాకం బీర్చుకుంది. ఇలా మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి. ఈ డబల్ కా మీఠా అయితే రెడీ. నేను ఇప్పుడైతే టేస్ట్ చేస్తా ఎలా ఉందో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి. మా వీడియో అయితే చివరి దాకా చూడండి. ఇలా కలుపుకొని ఎప్పుడైతే టేస్ట్ చేస్తా. ఫ్రెండ్స్, సూపర్ ఉంది తెలుసా. సేమ్ అట్లే ఉంది. మన ఫంక్షన్లలో పెళ్ళిళ్ళ ఇట్లా చేస్తారు కదా, మస్తు అంటే సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి మా వీడియోలో చెప్పినట్టుగా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ కొట్టండి. ఓకేనా? బై బై.